హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వెరైటీగా పూరి చపాతీలోకి బగారా రైస్లోకి అన్నిటిలోకి సెట్ అయ్యేటువంటి ఒక ప్రోటీన్ రిచ్ వెజిటేబుల్ కర్రీ చేసుకుందాము. దీనికి నేను ముందుగానే ఆనియన్ని ఫ్రై చేసుకొని ఆయిల్లో గ్రైండర్ చేసుకున్నాను. శనగలు ఓవర్ నైట్ సోక్ చేసి వాటిని కూడా హాఫ్ ఆఫ్ ది కాబూలి శనగను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. జీలకర్ర, ఆవాలు, క్యాప్సికమ్, ఇంకా మనకు కావాల్సినవి క్యారెట్, అంటే మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. ఫాస్ట్గా ప్రాసెస్ అవ్వడం కోసం నేను వెజిటేబుల్స్ని ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. మీకు మీకు లేదు, ఆప్షన్ లేదు అంటే, బాయిల్ చేసుకోవడం ఇష్టం లేదు అంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నేను టమాటాని కూడా ప్యూరీ లాగా చేసేసుకున్నాను. మనకు ప్రెషర్ కుక్కర్లో అయితే కర్రీ ఫాస్ట్గా అయిపోతుందని నేను ఈ మెథడ్ చూస్ చేసుకున్నాను. దీనికోసం మనకు కావాల్సినవి టమాటా గ్రేవీ కోసం కావాల్సినవి టమాటా గ్రేవీ, ఆనియన్ గ్రేవీ రెండు మనం లైట్గా వేయించేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్ గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులో పుదీనా కూడా వేసేసుకోవాలి. పుదీనా ఇంకా 2 లవంగాలు, ఒక ఇలాచి వేసుకుంటే సరిపోతుంది. నేను వేరే గరం మసాలా అనేది సపరేట్గా ఏమీ యాడ్ చేయలేదు. క్యాప్సికమ్ని మాత్రం డైరెక్ట్గా మనం పోపులో వేసేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ 2 వేగాక పసుపు, దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆనియన్ గ్రేవీ అనమాట. అంటే ఆనియన్ని లైట్గా ఆయిల్లో వేయించి పుదీనా, ఆనియన్, అందులో కొంచెం 2 లవంగాలు, ఒక ఇలాచి అలా వేసి వేయించుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేయాలి. ఇది ఆయిల్ కొంచెం పైకి వచ్చాక దీంట్లో మనము టమాటా ప్యూరీ అనేది వేయాలి. టమాటా ప్యూరీ అనేది కూడా నేను లైట్గా ఆయిల్లో వేయించుకొని దాన్ని ప్యూరీ లాగా చేసుకున్నాను. సో ఇలా చేసుకుంటే మనకు గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. ఎప్పుడు చూడు మనము వంకాయ మసాలాలోకి అలా పల్లీల గ్రేవీ, నువ్వుల గ్రేవీ, లేకపోతే కాజు పేస్ట్ గ్రేవీ ఇలా కాకుండా ఇలా వెరైటీగా కాబూలీ చనా ప్రోటీన్ రిచ్గా ఉంటుంది. పిల్లలకు కూడా శనగలు తినని వాళ్ళు, వెజిటబుల్స్ ఏరేసే వాళ్ళకు కూడా ఇట్లా బాయిల్ చేసి మనం అన్నీ వేసుకుంటే చాలా మంచిగా సెట్ అవుతుంది. సాల్ట్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో వేస్తే అక్కడ ఏమైనా పచ్చి స్మెల్, అంటే మనకు వేగని స్మెల్ ఏమైనా టమాటా ప్యూరీకి ఏమైనా ఉంటే కూడా పోతుందనమాట. ఇది వేగాక మనం ఆనియన్ ఇదంతా వేగాక నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది కాబూలీ చనా పేస్ట్. అంటే కాబూలీ చనాలు ఓవర్ నైట్ సోక్ చేసి బాయిల్ చేసి కొన్ని పక్కకు పెట్టుకొని కొన్ని మాత్రమే పేస్ట్ చేశాను. ఈ పేస్ట్ని ఇందులో మనం వేసేసుకుంటే ఇది కూడా మన గ్రేవీలా ఉంటుంది. వెజిటేబుల్స్ బాయిల్ చేసిన వాటర్ పక్కకు పడేయకుండా ఆ వాటర్ తోటే మనము న్యూట్రియన్స్ అన్నీ మిస్ అవ్వకుండా ఆ వాటర్ తోటే ఈ వెజిటేబుల్ గ్రేవీని అంతా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు మనకు అది వేగిపోయింది కదా. నెక్స్ట్ మనం అందులో చూడండి వెజిటేబుల్స్ వేసేసుకున్నాను. వెజిటేబుల్స్ ఆల్రెడీ కుక్ అయిపోయాయి. మీకు ఇష్టం లేకపోతే కుక్ చేసుకోకుండా డైరెక్ట్గా కూడా వేసుకొని విజిల్కి పెట్టవచ్చు. నేను మెథడ్ ఫాస్ట్గా అవుతుంది, మ్యాష్ అయిపోతాయి, పిల్లలకు కూడా ఈజీగా ఉంటుంది అన్నట్టు వేసుకున్నాను. నేను వేసుకున్న వెజిటేబుల్స్ ఆలు అండ్ క్యారెట్. ఇష్టం ఉన్న వాళ్ళు బీన్స్, కాలీఫ్లవర్ అన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అవైలబిలిటీని బట్టి నేను వేసుకున్నాను. ఇప్పుడు కాబూలీ చెన్న కూడా వేసేసుకోండి. చూడండి కొంచెం థిక్గా అయింది, గ్రేవీ లాగా మనకు కనబడట్లేదు. కాబట్టి ఇందులో మనం కొన్ని వాటర్ వేసేసుకొని 1 to 2 విజిల్స్, అంటే మనకి ఇది బాయిల్ అయ్యేంత వరకు 1 to 2 విజిల్స్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేయించుకున్న ఆనియన్ గ్రేవీ ఒకటి, టమాటా గ్రేవీ ఒకటి ఫస్ట్ వేయించుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఓవర్ నైట్ శనగలు నానబెట్టేసుకోవాలి. చూడండి ప్రెషర్ కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే హై ఫ్లేమ్ మీద సరిపోతుంది. ఇంకా మనకు కావాల్సినవి ఏంటంటే జీలకర్ర, ఆవాలు, కస్తూరి మేతి, జీరా పౌడర్, ధనియా పౌడర్ అనేవి లాస్ట్లో ఫ్లేవర్స్ కోసం యాడ్ చేసుకుందాము. ఈ విజిల్ వచ్చాక కూడా మనకు ఇంకొంచెం ఆ ఫ్లేవర్స్ యాడ్ చేసాం కాబట్టి విజిల్ ఓపెన్ చేశాక కూడా మనం దాంట్లో కొన్ని పౌడర్స్ వేసుకుంటున్నాము. అదే ధనియా పౌడర్, జీరా పౌడర్, కస్తూరి మేతి వేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ కొంచెం ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేటట్టు వేసుకుంటే మనకు చాలా బాగుంటుందండి టేస్ట్. క్యారెట్, బీట్రూట్ ఇవి ఆప్షనల్ అండి. ఇవి వేసుకుంటే కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది మనకు. సో అది ఇష్టపడని వాళ్ళు క్యారెట్ స్కిప్ చేసి దాని బదులు కాలీఫ్లవర్, బీన్స్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ అనేవి ట్రై చేయొచ్చు. నేను ఇది సండే రోజు చూస్ చేసుకున్నానండి ఈ వెరైటీ. ఎందుకు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా పూరి, సో ఆ పూరీకి హెల్ప్ అవుతుంది. మధ్యాహ్నం బగారా రైస్ చేస్తే దానికి కూడా హెల్ప్ అవుతుంది. మనం కిచెన్లోకి మళ్ళీ వెళ్ళని అవసరం లేదు అని అనిపించినప్పుడు ఇలా ఆల్ ఇన్ వన్ గ్రేవీ లాగా ఈ గ్రేవీ ఒకటి మనం ప్రిపేర్ చేసేసుకుంటే ఆఫ్టర్నూన్ రైస్కి వస్తుంది, మార్నింగ్ పూరీకి వస్తుంది. మళ్ళీ నైట్ మనం చపాతీ, రోటీ చేసుకుంటే కూడా అందులో కూడా సేమ్ గ్రేవీని మనం తీసుకోవచ్చు. సో మనకి టైం సేవింగ్ అనేది కూడా చాలా ఉంటుంది. వెజిటబుల్స్ అన్నీ కుక్ అయి ఉంటే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను జీరా పౌడర్, ధనియా పౌడర్,
కస్తూరి మేతి ఇవి వేసుకుంటున్నాను. లాస్ట్‌లో వేస్తేనే వీటి ఫ్లేవర్స్ అనేవి బావుంటాయి. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేను చేయలేదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ దాంట్లో లవంగము, ఇలాచి వేసి ఆనియన్ గ్రేవీలో వేయించుకొని పేస్ట్ చేశాను. సో, నాకది ఎనఫ్ అనిపిచ్చింది. ఇంకా కావాలి అనుకునే వాళ్ళు సెపరేట్ గరం మసాలా చూడండి ఆయిల్ అనేది లైట్‌గా రిలీజ్ అవుతుంది. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా! సో, ఇలా ఆయిల్ రిలీజ్ అవుతే మనకు కంప్లీట్‌గా మన ఫ్లేవర్స్ అనేవి దానికి పట్టేసినట్టు కుక్ అయిపోయినట్టు శనగలు, దాంట్లో ఉన్న వెజిటబుల్స్ ఆల్రెడీ బాయిల్డ్ కాబట్టి ఫాస్ట్‌గా అయిపోతుంది. మీకు ఆల్ ఇన్ వన్ గ్రేవీ లాగా రైస్ ఇటు బగారా రైస్‌కి ఇలా పూరీకి, రోటీకి కూడా సెట్ అవ్వాలి అని అనిపించినప్పుడు మీకు ఈ ఆప్షన్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. ఈ కర్రీ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. దీంట్లో కాబూలీ చనా వేసాం కాబట్టి ప్రోటీన్ రిచ్ అండి. పిల్లలకు మంచిగా ఫుల్‌నెస్ అనేది కూడా ఇస్తుంది. పిల్లలు సండే రోజు ఇంట్లో ఉంటే ఊరికే ఈ స్నాక్ ఉందా, ఆ స్నాక్ ఉందా అని వెతుక్కుంటారు. మనం ఎప్పుడైతే ప్రోటీన్ ఇచ్చామనుకోండి, ఈ శనగల కర్రీ తిన్నాక మళ్ళీ ఆఫ్టర్‌నూన్ వరకు కూడా వాళ్ళు మళ్ళీ ఇంకేది స్నాక్ అనేది కూడా అడగరు. నార్మల్‌గా పిల్లలు ఎలా ఉంటారు, టిఫిన్ హాఫ్ చేసేసి నెక్స్ట్ ఇంకో 1, 2 అవర్స్‌కి అడుగుతుంటారు. ఈ కర్రీ తిన్న రోజైతే మీ పిల్లలు ఆఫ్టర్‌నూన్ వరకు కూడా స్నాక్ అనే మాట కూడా ఎత్తరు. ఎందుకంటే అంత ఫుల్‌నెస్ వస్తుంది ఈ కర్రీ అనేది. మళ్ళీ ఇష్టంగా కూడా తింటారు. దాంట్లో మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అనేది కూడా అంతా బాయిల్ అయిపోయి ఉన్నాయి కాబట్టి వాళ్ళకంత తెలీదు. నేను మధ్యాహ్నం ప్రిపేర్ చేసిన బగారాకు ఇది ఈ కర్రీ అనేది సూటబుల్ అయిందండి. అలాగే నేను మార్నింగ్ పూరి చేశాను యాజ్ ఎ బ్రేక్‌ఫాస్ట్. ఆ పూరీకి కూడా చాలా బాగా సెట్ అయిందండి. సో, తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయండి. వెజిటబుల్ మిక్స్ ప్రోటీన్ రిచ్ వెజిటబుల్ మిక్స్డ్ కర్రీ సూటబుల్ సూటబుల్